లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ. ఈ ముద్దోడు ఒకడు నా ప్రాణానికి. ముద్దోడా, ఒరే ముద్దోడా, ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడో ఏమో. వీడిని తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు. ముద్దు, అరే ముద్దు. సోగ్గాడే అన్న సిన్ని నాయనే కొంతకాలమన్న తీరదమ్మ. సోగ్గాడికి పక్కబాబును తీసుకొని బాపట్ల పోతుంటే పల్లి పిల్ల తన్నిపోయే పంతులు గారిని రాక రాక అల్లుడొచ్చాడు. అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది. ఏం చేసేది అల్లుడా, నేనేం చేసేది అల్లుడా? పర్వాలేదులే అత్త, అందాకను ఉండా. అరే ముద్దు, ఏడ చచ్చావంట్రా ముద్దు? ఏందమ్మాయో ఇక్కడ తగలబడ్డావంట్రా? నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకురమ్మన్నారు. రాను పో. రాకపోతే పంతులు గారు తంతారు. ఏడ్చాడు ఎదవా. అమ్మో, పంతులు గారిని అంత మాట అంటావట్రా? పెద్ద పెద్ద మగవాళ్ళని అన్నాం. అరే అరే ముద్దు, ఓ ముద్దు, ఒక మాట చెబుతాను వింటావా? ఏం మాట అమ్మాయో? ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా? రోజు ఇచ్చేగాడేగా. నీకు తెలుసా ముద్దుడా? ఓ బిఏ చదివాడు. రోజు ఆడవాళ్ళని గోల్ చేస్తుంటాడు. జనం తన్ని తలగొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు. చీటీ రాసేది ఆడపిల్లలు, జనం తన్నేది మగపిల్ల. చీటీ చీటీ ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా. ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా? కొంచెం సేపు ఆట ఆడుకుని పోతాం. క్రికెట్ ఆడదామా? ఓ పొద్దున్న క్రికెట్, మధ్యాహ్నం టీవీ, సాయంత్రం వచ్చి తీసుకుని ఊళ్ళో పోయేది. బళ్ళకి ఎవరు పోతున్నారమ్మా? బరి కొట్ట మనకి తేడా లేదు. ఇక నుంచి బర్రెలు బళ్ళలోకి, మన మందలోకి. మరి ఏం ఆట ఆడుకుందావరా? చెమ్మ చెక్క. ఛీ, అది ఆడపిల్లలు ఆడే ఆటరా. పెద్ద మగ పురుషుడు బయలుదేరాడు ఊళ్ళ మీద. గోళ్ళు ఆడుకుందామా? ఓ అయితే పండుకో. ఏయ్ రాస్కెల్, పళ్ళు రాలతాయి. ఏ మాటలు రావి? కూకాన పోయి పండుకో అన్నా. మమ్మని కేకేస్తా. అమ్మా, మా అమ్మ అంటే ఏమనుకున్నావు? మా అమ్మ దెబ్బకు మా నాయన పెళ్లి అయిన తెల్లారే పోయాడు దేశాల మీద. మా నాయన పోయిన చాలా నేను పుట్టా. కుక్కపడి చచ్చావురా. అమ్మో, నా బిడ్డను ఎట్లా కొట్టి చంపుతున్నావు? నీకు తమ్ముళ్ళు లేరే? పాపిష్టముండా, నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మ కొట్టి చంపుతుంది. దీని అమ్మగడు కాల. మా అమ్మ వచ్చిందిరా, చీలుస్తా. నేను తీసుకెళ్లి బడిలో కలిపెడతానరా. ఎందుకురా దాని చేతులు అట్లా తనులు తింటావు? ఎప్పుడు తన్నింది? ఇప్పుడు తన్నింది కదరా లలిత. నిజమే అమ్మో, ఎప్పుడు చూసినా లలిత గజ్జలోనే తంతదే. ఎందుకనమ్మా? అమ్మా 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 అమ్మా. ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మా, నీ ముఖాన్ని పొట్టేదమ్మా. అదెందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు నాయన? ఏమ్మా? మీ నాన్న మిలిటరీకి పోయాడురా, అందువల్ల పెట్టుకోలేదు. అయిపోయాడు కావాలమ్మా. తప్పురా, అలా అనకూడదు. అయితే మా నాయన లేడమ్మా. ఏడయ్యా? రోజు మా ఇంటికి వచ్చేది బాబాయ్లా. అమ్మా ఏందమ్మా, ఎంకమ్మ గారింట్లో జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు. ఏందమ్మా? అదే వాళ్ళ నాయన చచ్చిపోతేనే భోజనాలు పెడుతున్నారయ్యా. మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా. మనం కూడా పక్కన భోజనాలు పెడదాం. తప్పు. అమ్మా నెత్తుకోవే. తప్పురా, నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా? దున్నపోతులాగున్నావు. అమ్మా, మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా. మరి పనికి మాలినోడా, ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నాడురా. అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా. నన్ను కూడా ఎత్తుకోవే. రామ గోవింద కాలిపోతుంది కాలిపోతుంది. లాగండి 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 అమ్మా. ఏమిట్రా కలవరిస్తున్నావు? అమ్మా, నా కళ్ళనే బడి కాలిపోతుంది. అరే బడింటే నీకెంత ప్రేమరా నాయనా? అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా. ఆ. అందుట్లో పంతులు కూడా పడి సస్తే భలే ఉండేదమ్మా. తప్పు, ఒంటెల బిల్లు కూడా కొట్టారు. పద బడికి. కాసేపు ఉండమ్మా, ఇంటి వేలు కూడా కొడతారు. సరే పద మరి రా. అమ్మా, నేను రోజు పోయే బడికేగా. ఆ ఆ